ఈ మాట క్రీస్తుని గురించి రాయబడింది. ఈ విషయం అందరికీ అర్థమైందా? కనీసం కొన్ని వందల సంవత్సరాల క్రితము క్రీస్తును దేవుడు ఏ రీతిగా పంపించబోతూ ఉన్నాడు, ఆయన వచ్చి ఈ మనుషులందరికీ ఏం చేస్తాడో, ఏమిస్తాడో అనేక వందల సంవత్సరాల, దాదాపు 700 సంవత్సరాల క్రితం రాయబడింది. క్రీస్తు పుట్టుకకు 700 సంవత్సరాలకు పూర్వము ఈ మాట రాయబడింది. క్రీస్తుని గురించి అనేకమైన ప్రవచనాలు దేవుడు ఇచ్చాడు, అక్షరాల నెరవేర్చాడు. వీటన్నిటిని కూడా పరిశోధించి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అందుకే రాత్రి ఒక బ్రదర్ చెప్పాడు, సెమీ క్రిస్మస్లో చుక్కను చూసి కొంతమంది వచ్చారు, దేవుని వాక్యాన్ని పరిశోధించి కొంతమంది దేవుని తెలుసుకున్నారు, క్రీస్తు పుట్టుకను తెలుసుకున్నారని చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు, అది వేరే విషయం. కానీ అయితే క్రీస్తు కొరకు, క్రీస్తుని బట్టి, క్రీస్తుని గురించినటువంటి అనేకమైన ప్రవచనాలు దేవుడు ఇచ్చాడు. ఆ ప్రవచనాలు రూఢిగా అక్షరాల ఇది నెరవేరడానికే జరిగిందన్నట్లుగా అనేకమైనటువంటి ప్రూఫ్స్తో సహా దేవుడు తన వాక్యాన్ని స్థిరపరచాడు క్రీస్తు కొరకు. అనేక వందల వేల సంవత్సరాల క్రితం కూడా క్రీస్తుని బట్టి అనేకమైనటువంటి రీతులుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇజ్రాయేలు జనాంగంతో, ఇజ్రాయేలు ప్రజలతో, ఆ దేశమంతటితో నేను మీకు మెస్సయ్యని పంపుతాను, రక్షకుని మీ కొరకు పంపుతాను అని మాట్లాడాడు. దావీదు సింహాసనము నిరంతరము నేను నిలబెడతాను అని మాట్లాడాడు. అనేకమైన ప్రవచనాల రీతిగా మాట్లాడుతూ దేవుడు క్రీస్తు యొక్క జన్మమును గురించి స్థిరమైనటువంటి వాక్కుల చేత దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. అదే రీతి ఈ రోజున ఈ మాటలో దేవుని యొక్క ప్రవచనం మనం చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాం? ప్రవచనం. అదేంటంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని రాయబడింది. ఈ వారం ఈ రోజున ఈ యొక్క మాట గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఇదే మాట మత్తయి సువార్తలో కూడా రాయబడ్డది. ఒకసారి మీరు తీస్తారా? మత్తయి సువార్త 1:23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. తర్వాత అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. చూడండి, దేవుడు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి క్రీస్తును పంపించి తన కొరకు ప్రవచనాలు అనేకమైన సేవకులతో, ప్రవక్తలతో పలికించి పంపించాడు. ఈ చోట దేవుడు క్రీస్తుని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా మనం ఏందనంటే, ఒక కన్యక గర్భవతి శిశువును కంటది, జన్మనిస్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పేరు ఏం పేరంట? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని రాయబడింది.
పుట్టిన తర్వాత శిశువుకు పెట్టిన పేరేంది? యేసు. అవునా కదా? యేసు. ఆ యేసును దేవుడు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి పంపించాడు. ఇమ్మానుయేలు అనేటటువంటి ఆ యొక్క ఆ ప్రణాళికను దేవుడు క్రీస్తుకు పూర్వము ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుడు క్రీస్తుని గురించి తన మనసులో ఉంచుకున్నాడు. క్రీస్తుని ఎట్లాగా పంపించాలి, ఏ రీతిగా భూమి మీదకి పంపించి ఆయనను వాడుకోవాలి, ప్రజలకు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంచాలి అనే విషయము దేవుడు అనాది ప్రణాళికలోనే, నన్ను అడిగితే భూమి పుట్టక మునిపే ఆయనను పంపించాడు. పంపించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం చెప్పుకుందాం క్రీస్తుని గురించి. అసలు క్రీస్తు ఎవరు, క్రీస్తు ఎక్కడున్నాడు, క్రీస్తు ఎప్పుడు ఉన్నాడు అనే విషయాలు నెక్స్ట్ వీక్లో మనం తెలుసుకుందాం. అయితే ఈ 2 వచనాలు మనం గమనించినట్టయితే కన్యక అనేది ఒకటి గమనిస్తాం మనం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అనే మాట రాయబడింది. చూడండి, కన్యక అంటే ఎవరు? మీకు ఐడియా ఉందా? పెళ్ళి కానీ ఒక స్త్రీ. ఇంకొకటి కన్యక అంటే ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి. చూడండి, ఒక మనిషి వివాహం చేసుకోవాలంటే, అర్జున్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ఏమంటాడు? నాకు మంచి గుణవతి, మంచి రూపవతి, మంచి క్యారెక్టర్, స్వభావం, మంచి పద్ధతులు, మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కావాలని అంటాడు. అవునా కదా? ఎట్లా ఉన్నా సరే అంటారా ఎవరన్నా? అన్నారు కదండి. మంచి అమ్మాయి కావాలి, మంచి పద్ధతులు, మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కావాలని అంటారు. అంటే ఒక వ్యక్తి ఒకరిని వివాహం చేసుకోవాలంటే మంచి చెడు, ఇంకా మా పెద్దవాళ్ళు అంటారు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి నాయన, మామూలుగా చేసుకోకూడదు అంటారు. ఎందుకనంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని పవిత్రమైనదిగానే చూడాలనుకుంటాడు. ఒక కన్యక, ఒక గుణవతి కావాలని కోరుకుంటాడు. కన్యక అంటే ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ. హల్లెలూయా. పవిత్రతకు ఒక సూచకం, ఒక గుర్తు. 10 మంది కన్యకల ఆ స్టోరీ తెలుసు కదా మీకు అందరికీ. 10 మంది కన్యకల స్టోరీలో ఏమవుతుంది? 5 మంది కన్యకలు వారి జీవితాన్ని పవిత్రంగా దేవుని కొరకు కాపాడుకొని, ఆ పవిత్రతతో దేవుడు వచ్చినప్పుడు రెడీగా ఉన్నవారు ఎంతమంది అంటే 5 మంది అని చెప్తాం. మిగతా వారు కూడా కన్యకలే, కానీ వాళ్ళు ఏం చేశారు? వారు దేవుని కొరకు రెడీగా లేరు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఈ 5గురు దేవుని సన్నిధికి చేర్చబడ్డారు. కన్యకలు అనంటే దేవుని కొరకు తమ్మును తాము ప్రత్యేకపరచుకొని వారి జీవితాన్ని దేవుని కొరకు ఇచ్చేవారు. కన్యకలు అంటే దేవుని కొరకు పవిత్రముగా కాపాడుకునే వారిని కన్యకలు అని పిలుస్తాం. అయితే కన్యక అంటే మనకు ఒక వ్యక్తి మాత్రమే కనబడుతుంది. అవునా కదా? దేవునికి సరే. ఇంకొక వాక్యం చూసుకుందాం మనం. ఇర్మియా గ్రంథం 18:13 వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథం 18:13లో, కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుము, ఇట్టి క్రియలు
వారిలో ఎవడైనా వినినా ఇజ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసెను. చూడండి, దేవుడు ఇజ్రాయేల్ అంటే ఏంటిది? కంట్రీ, ఒక దేశం కదండి. ఆ దేశాన్ని దేవుడు ఒక కన్యకతో పోలుస్తూ ఉన్నాడు. కన్యక అంటే వివాహము కాని ఒక స్త్రీ అని మనం చెప్పుకున్నాం. దేవుని దృష్టి ఆ దేశం పట్ల, దేవుని ప్రజల పట్ల ఒక కన్యకతో పోలుస్తున్నాడు ఆయన. ఇజ్రాయేలును దేవుడు అనేక వేల సంవత్సరాల క్రిందనే అబ్రహాము నుంచి కూడా సపరేట్ చేసుకుంటూ పవిత్రమైనటువంటి జనాంగముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అవునా కాదా? అబ్రహాము నుంచి దేవుడు ప్రత్యేకపరిచి, అబ్రహామా, నువ్వు నీ తల్లిదండ్రులను, నీ పుట్టినవారిని, నీ బంధువులను, నీ యొక్క ప్రాంతాన్ని విడిచి నేను నీకు చూపించబోయే ఆ దేశానికి నువ్వు రా, నేను ఆ చోట నిన్ను దీవిస్తాను, నేను గొప్ప జనాంగముగా చేస్తాను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానము చేసినప్పటి నుంచి దేవుడు సపరేట్ చేస్తూ యాకోబు దగ్గర దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇచ్చి యాకోబుని ఏం చేశాడంటే ఇజ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా యాకోబును ఇజ్రాయేలుగా మార్చి ఆ ఇజ్రాయేలును ఒక దేశముగా దేవుడు చేశాడు. ఇజ్రాయేలును దేశముగా దేవుడు చేసి ఆ ఇజ్రాయేలును ప్రత్యేకతగా దేవుడు ఎంచుకున్నాడు. వాళ్ళకి చెప్పాడు, మీరు విగ్రహాలను మొక్కొద్దు అన్నాడు, మీరు వ్యభిచారము చేయొద్దు అన్నాడు, మీరు ప్రత్యేకముగా ఉండాలి అన్నాడు, విగ్రహానికి సంబంధించిన వాటిని ఏది కూడా మీరు తినొద్దు అన్నాడు, మీరు చెడు వాటిని చూడొద్దు అన్నాడు, మీరు మద్యపానం చేయొద్దు అన్నాడు. అనేకమైనవి ఈ ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నేను తప్ప మీరు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. తల్లిదండ్రులను గౌరవించాలన్నాడు. వేరొకరి సొమ్ము నువ్వు ఆశించొద్దు అన్నాడు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో నీ యెహోవాను సేవించుము అన్నాడు. ఇవన్నీ ఏంటంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏందనంటే ఒక దేశాన్ని తనకు స్వాస్థ్యముగా, స్వాధీనముగా దేవుడు చేసుకొని తన కొరకు ఆయన నిర్ణయించుకోవాలి. యాక్చువల్లీ దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరిని దేవుడు తనకు కావాలనే కోరుకుంటాడండి. ప్రతి ఒక్కరిని దేవుడు తనకు సొంతంగా చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే దేవుని మాట వినడు, పట్టించుకోడు. ఈ రోజున అబ్రహాము దేవుని మాట విని దేవునికి లోబడినందు చేత ఇజ్రాయెల్ ఒక దేశంగా ఈ రోజున కనబడుతుంది. అది కూడా ప్రపంచంలో ఒక బలమైన దేశముగా ఉంది. చాలామంది ఇజ్రాయెల్ను చూసి అనుకుంటారు, ఇంత చిన్న దేశము ఇజ్రాయెల్ దాదాపుగా మన హైదరాబాద్ పట్టణం అంత ఉంటుందేమో, కొంచెం పెద్దగా ఉండొచ్చు, అంతే చిన్న దేశం. మన ఇండియాలో ఒక స్టేట్ అంతా కూడా ఉండదు, ఒక డిస్టిక్ అంతా ఉంటుందేమో అంతే. ఆంధ్రప్రదేశ్ సార్ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుంది. ఆ చిన్న దేశమైనా కానీ కోవిడ్ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, కోవిడ్కు మందు ఇజ్రాయెల్ నుంచి వస్తుందని. ఏంది నాకే ఇట్లా, నేను సొంతంగా అనుకుంటున్నానేమో అనుకున్నాను. కొద్ది నాళ్ళకి ఒక న్యూస్ వచ్చింది, ఇజ్రాయెల్లో ఒక డాక్టర్ కోవిడ్కు మందు కనుగొన్నాడు అని న్యూస్లో చదివాను. మొట్టమొదటిసారి ఏదైనా రిలీజ్ కావాలంటే, ఏ జ్ఞానమైనా అందాలి లోకానికంటే అది ఇజ్రాయేలు నుంచే అందుతుంది.
ఇశ్రాయేలు దేశాన్ని, ఆ ప్రజలను దేవుడు అంతగా దీవించాడు. ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని వారు ఇప్పుడు ఇజ్రాయేల్ పోయి చూడండి, మీ కళ్ళు చెదిరిపోయేలా ఆ దేశం ఉంటుంది. దేవుని చిత్తం అయితే మనందరం పోదుముగాక. ఆమేన్. అందరము యేసయ్య నడిచిన ఆ భూమినంతా మనం చూచుదుముగాక. అంత బలమైనటువంటి దేశంగా దేవుడు చేశాడు. నిజానికి ఏంటంటే, దేవుడు పిలిచిన ఒక వ్యక్తి దేవునికి లోపడితే ఆ వ్యక్తి అనేకమైనటువంటి అత్యధికమైనటువంటి స్థానాలకి దేవుడు తీసుకెళ్తాడు. ఈ చోట మనం గమనించవలసింది ఏందయ్యానంటే, దేవుడు ఒక కన్యకను కోరుకుంటాడు. దేనికంటే కన్యక మీన్స్ ఒక పవిత్రమైనటువంటి జనము, మనిషి. మనము ఈ లోక సంబంధంగా ఒక కన్యక అంటే ఒక అమ్మాయి, ఒక స్త్రీ అనుకుంటాం. కానీ దేవుడు ఇజ్రాయేలును కన్యక అని పిలిచాడు. అంటే ఆ దేశం అంతటిని దేవుడు ఒక వధువుగా చూశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని మహాకృపను బట్టి ఆ యేసయ్య మన కొరకు వచ్చి ప్రాణం పెంచాడు కాబట్టి మనము ఎవరం ఇప్పుడు ఆయన వధువుగా మనం ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తుకు వధువుగా చేర్చబడ్డాము. మనము క్రీస్తుకు ఒక భార్యగా స్వీకరించబడ్డాము, ప్రదానము చేయబడ్డాము. మనము ఆయన కొరకు పరిశుద్ధమైన కన్యకగా మనము ఉండడానికి ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా సరే దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించవలసిందే. పరిశుద్ధముగా జీవించే వారిని దేవుడు ఎన్నుకుంటాడు, కోరుకుంటాడు. దేవుని వాక్యము రాయబడింది, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయనకు అనుకూలమని రాయబడి ఉంటుంది. దేవుడు పరిశుద్ధతను కోరుకునే దేవుడు అండి. దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధత జీవితాన్ని కోరుకునే దేవుడు, ఇష్టపడే దేవుడు. అది ఎక్కడి నుంచో రాదు, కానీ దేవుడే ఇస్తాడు. ఆ పరిశుద్ధతలో నిలబడాలని దేవుడు కోరుతాడు. హల్లెలూయా. అట్లాగే ఇజ్రాయేలును దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకొని ఏర్పరచుకొని సపరేట్ చేసి ప్రత్యేకించి ఒక కన్యకగా దేవుడు చూశాడు. కన్యక అంటే ఒక పరిశుద్ధమైన జనం, పరిశుద్ధమైన ప్రజలు, పరిశుద్ధమైనటువంటి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ దేవుడు కన్యకగా చూశాడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కానని దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ కన్యక, ఆ ఇజ్రాయేలు ఆ దేవునికి సంబంధించిన ప్రజలలో నుంచి తన కుమారుని ఈ భూమి మీదకి పంపించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. హల్లెలూయా. ఆ కన్యక గర్భవతి అంటే పరిణితి చెందాలి. గర్భవతి అంటే అర్థం ఏందో తెలుసా? నేను మొత్తం ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. గర్భవతిగా మారడం అంటే ఒక వ్యక్తి ఫ్రూట్ఫుల్నెస్లోనికి చేంజ్ అవ్వడం, పరిపక్వత చెందడం. పువ్వు కాయగా మారిపోతుంది. పువ్వుగానే ఉంటే విలువ లేదు. అది కాయగా మారాలి, ఫలించాలి, పండుబండాలి. దాని జీవితానికి ఒక ఏమంటారు, పరిపక్వత వస్తుంది. అందుకే నిజంగా దేవుని కొరకు ఫలించలేని జీవితాలు వ్యర్థం. అందుకే చెప్తున్నాను, దేవుని రక్షణ లేని జీవితాలు వ్యర్థం. నరకంలో కొట్టుకొని పోతారు. ఏ మిష చేతనైనా దేవుని రక్షణలో కాపాడుకోవాలి, రక్షణ పొందుకోవాలని చెప్తా ఉంటాను. ఈ సార్లు రాలేదు రక్షణ లేని సార్లు ఈ రోజున. మరి దేవుని రక్షణని ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయొద్దు. దేవుడు రక్షణ ద్వారా మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవునికి ఒక రాజ్యంగా కట్టాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఇజ్రాయేలును ఎన్నుకున్నాడు. అంతే. క్రీస్తు పుట్టడానికి ఇజ్రాయేలును ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఆ ఇజ్రాయేలును దేవుడు పరిశుద్ధపరిచి ఒక కన్యకగా తయారు చేశాడు. భూమి మీద ఎవ్వరూ ఆయన మాట వినలేదు, ఎవ్వరు ఆయనకు లోబడలేదు,
ఎవరు ఆయన పెట్టిన ఆజ్ఞల్లో నడవలేదు. ఆ ఇజ్రాయేలు దేశము ఆయన మాట విని మాట చొప్పున నడిచింది కాబట్టి ఆ కన్యక నుంచి, ఆ పరిశుద్ధమైన జనాంగం నుంచి దేవుడు తను క్రీస్తుగా పుట్టాడు, అవతరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధమైనటువంటి జనాన్ని కోరుకుంటాడని మనం గమనించాలి. దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడనే విషయం మనం గమనించాలి. దేవుడు కన్యకను కోరుకుంటాడు, ఆ కన్యక ద్వారా వస్తాడు. ఎందుకనంటే కన్యక కాకపోతే ఆయనది కూడా పరిశుద్ధత లేని జీవితం అయిపోతుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధతను కోరుకునే దేవుడు. మనము జీవించాలంటే పరిశుద్ధంగానే జీవించాలి. చాలామంది పరిశుద్ధతను తక్కువ అంచనా వేసి ఎట్లాగైనా సరిపోతుందిలే, ఎట్లా బ్రతికినా సరిపోతుందిలే, ఏం చేసినా సరిపోతుందిలే, దేవుడు క్షమిస్తాడులే. లేదు లేదు, క్షమిస్తాడు. నువ్వు క్షమాపణ అడగాలి, క్షమాపణ పొందుకుంటావు. పొందుకొని నువ్వు పవిత్రంగా జీవించవలసిందే. పవిత్రంగా జీవిస్తేనే ఆ పవిత్రమైన కన్యకగా దేవుడు తన స్వాస్థ్యముగా మార్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు గ్రంథంలో కూడా రాయబడి ఇజ్రాయేలు కన్యక గురించి. చూడండి, ఆ ఇజ్రాయేలు దేవుడు కన్యకగా దేవుడు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనంటే, మనుషులందరిలో ఇజ్రాయేలును పవిత్రపరచుకున్నది, పరిశుద్ధపరచుకున్నది. ఇంకొక విషయం తెలుసా, ఇజ్రాయేలు దేశము భూమి రౌండ్ ఉంటుంది అనుకోండి, భూమికి రౌండ్ మధ్యలో సెంట్రల్ పాయింట్లో ఇజ్రాయేల్ ఉంటుంది. భూమి ఆ నడి బొడ్డున పుట్టడానికి దేవుడు ఆ ఇజ్రాయేల్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతము, ఆ యొక్క ఆ భూమి మీద దేవుడు పాదం పెట్టాలంటే ఆ భూమి అంతటికీ ఆశీర్వాదం అందునట్లుగా ఆ మధ్య ప్రదేశంలో దేవుడు ఆ స్థలాన్ని పెట్టాడు. దేవుడు ఎందుకు ఆ చోటుకు నడిపించడో తెలియదు, కానీ దేవుని ఆలోచనలు వేరండి. దేవుని ఆలోచనలు వేరు, మనకు అర్థం కావవి. వాక్యాన్ని ధ్యానించి తెలుసుకుంటే తప్ప అర్థం కావు. దేవుడు మనుషులందరినీ దీవించాలంటే సెంటర్లో ఉండాలి అని కోరుకున్నాడేమో దేవుడు. ఈ భూమి అంతటికి రక్షణ రావాలని దేవుడు ఆ సెంటర్లో ఉన్నటువంటి ఇజ్రాయేలును దేవుడు కోరుకున్నాడు. చాలామంది అనుకుంటున్నారు ఆయన తెల్లోళ్ళ దేవుడు అండి, ఆయన నల్లోళ్ళ దేవుడు అండి, అమెరికా దేవుడు అండి. ఆయనకు ఊరు లేదు, ఆయనకు ఒక పర్టిక్యులర్ ఒక ప్రాంతం లేదు. ఆయన దేవుని వాక్యం రాశాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షణ నీకు వచ్చిందంటే నీవు ఆయన సొత్తుగా మార్చబడ్డావు. ఈ సృష్టి అంతటికి, ప్రపంచం అంతటికి ప్రభువై ఉన్నాడు ఆయన. ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ప్రపంచ మానవాళికి అందరికీ ఆయన ప్రభువుగా ఉన్నాడు. అందుకొరకే ఒక కన్యకను మాత్రం ఆయన ఎంచుకున్నాడు, అదే ఇజ్రాయేలు కన్యక. ఆ కన్యక జీవితంలాగా మన జీవితం ఉండాలనేది ఆయన ఖచ్చితమై ఉంటుంది. కన్యక జీవితం పరిశుద్ధమైనది కాబట్టి ఒక విశ్వాసి ప్రభువు రాజ్యం చేరాలంటే ప్రభు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకొని పరిశుద్ధంగా మారాలి. క్రీస్తు జన్మము ఒక పరిశుద్ధతకు ఆనవాలు. ఎందుకనంటే కన్యకకు పుట్టాడు కాబట్టి అటువంటి నరుడు లేడు, అటువంటి దేవుడు లేడు. ఇది క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి విషయం. ఎవరైనా పరిశుద్ధత కలిగిన వాడు ఉన్నాడా చెప్పండి? దేవుడు అనేవాడు ఎవడైనా పరిశుద్ధత జన్మముతో సహా పరిశుద్ధత కలిగిన వాడు ఉన్నాడా అంటే ఎవరూ లేరు. ఆ యేసయ్య ఒక్కడే, ఆయన అతి పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు ఒక కన్యకను కోరుకొని భూమి మీదకి వచ్చాడు. ఈ రోజున దేవుడు అడుగుతా ఉన్నాడు, మీరు నా కోసం ఒక కన్యకలుగా ఉండడానికి సిద్ధమేనా? మీ జీవితాన్ని కాపాడుకోవడానికి మీరు సిద్ధమేనా? మీ జీవితాలు పవిత్రముగా పరిశుద్ధముగా కాపాడుకొని దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన కన్యకగా ఆయన రాజ్యము చేరు పర్యంతము ఆత్మ సంబంధమైనటువంటి కన్యత్వం, ఆత్మ సంబంధమైనటువంటి పవిత్రత, పరిశుద్ధత మనం కలిగి ఉండాలనేది దేవుని చిత్తమై ఉంటుంది.
హల్లెలూయా, హల్లెలూయా. కన్యక అంటే యవ్వనురాలు అని రాయబడింది, కొన్ని చోట్ల కన్యక అంటే చిన్నది అని రాయబడింది. కన్యక అంటే పరమగీతంలో ఒక మాట రాయబడింది, 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఏంటండి? కన్యకలు నిన్ను ప్రేమించుదురు. దేవుడు తన సంఘాన్ని ఒక ప్రియురాలు, ఒక భార్యగా దేవుడు చూశాడు. ఈరోజున దేవుడు తన సంఘములో నుంచి ఒక పరిశుద్ధత కోరుచున్నాడంటే, ఏ కలంకము లేని, ఏ మచ్చ, ఏ డాగు లేని ఒక కన్యకగా తన సంఘాన్ని దేవుడు చూడాలనుకుంటా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు. వచ్చి ప్రదానం చేసుకొని వెళ్ళాడు. ప్రదానం చేసుకున్నటువంటి ఒక స్త్రీ ఆ పురుషుని కొరకు కనిపెడుతూ తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన సన్నిధికి చేరేంత వరకు జాగ్రత్తగా జీవించవలసిందే. దేవుడు కన్యకను ఎందుకు కోరుకున్నాడో ఆ పరిశుద్ధత కోసమే కోరుకున్నాడు. పరిశుద్ధత లేని క్రైస్తవ జీవితము ఎందుకు పనికిరాదంటే, ఈరోజున దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు కన్యక ద్వారా ఈ భూమి అంతటిని దీవించాలనుకున్నాడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధత కోసం. పరిశుద్ధతమైన చెందినటువంటి ప్రజల ద్వారా దేవుడు అనేక మందిని దీవిస్తాడు. మీ జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోండి. మీ ద్వారా అనేక మంది దీవించబడతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. పవిత్రంగా కాపాడుకున్న వారి జీవితాలు అనేక మందికి మేలుకరముగా మార్చబడతాయి, ఆశీర్వదించబడతారు చాలామంది. నీవు పవిత్రంగా మార్చబడితే, కాపాడుకుంటే నీ కుటుంబము దీవించబడుతుంది, నీ వంశం దీవించబడుతుంది, నీవున్న ప్రాంతం కూడా దీవించబడుతుంది. ఆ పరిశుద్ధమైన కన్యకగా దేవుడు తన సంఘాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కోరుకుంటాడు, ఇది సత్యం. ఇంకొకటి, గర్భవతి అంటే మెచ్యూరిటీ, ఫ్రూట్ఫుల్నెస్, పరిపక్వత చెందిన వ్యక్తులుగా, విశ్వాసాలుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయనను చేరుకోవాలంటే విశ్వాసంలో బలపడాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంతో మనం బ్రతకాలి, దినదిన వాక్యాన్ని తీసుకోవాలి. మన జీవితాన్ని దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనదిగా, ఒక ఫలభరితమైనదిగా మనము ఇవ్వాలి దేవునికి. ఏదో ఒకటిలే తీసుకో ప్రభా, ఏదైతే అదైనా తీసుకో ప్రభా, మొత్తం వ్యభిచారం చేశాను ప్రభా, నా జీవితం సగం పోయింది ప్రభా, తీసుకో ప్రభా. త్రాగుబోతున్న ప్రభా, తాగుతున్నాను ప్రభా, తాగుడికే పోయింది సగం జీవితం, తీసుకో ప్రభా అని చెప్తే ఏమైనా అర్థం ఉంటుందా? ఎవరైనా కూరగాయల మార్కెట్కి పోయి, సార్ పుచ్చిపోయిన ఇయ్యండి, మురిగిపోయిన ఇయ్యండి అని ఎవరైనా కొంటారా? కొనరు. ద బెస్ట్ కావాలి. టమాటా కొంచెం మచ్చ ఉన్నది తెచ్చినా కానీ మా ఆవిడ ఒప్పుకోదు. ఇంటికి వచ్చినాక తిట్లు పడతాయి నాకు. ఎందుకంటే ద బెస్ట్ కావాలి. దేవుడు మన జీవితాన్ని ద బెస్ట్ కోరతాడంటే, ఆయన ఆషామాషి మామూలు దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడైన. పరిశుద్ధత లేకపోతే ఆయన సన్నిధిలో, ఆయన దగ్గర మనం నిలవలేమండి. ఎట్లో అట్లో ఆశ్చర్యం జరిగి, మిరాకిల్ జరిగి, తప్పు చేసినా సరే పరలోక రాజ్యంలో పోయినామనుకోండి, డోర్ దగ్గర పోయినామనుకోండి, ఎవరో ఏ ప్రార్థనల ప్రతిఫలమో పోయినామనుకోండి, డోర్ దగ్గరికి లోపలి కూడా వెళ్ళలేం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకుంటా మీకు ఇంతవరకు. ఒక మంచి దేవుని భక్తుడు తన ఫ్రెండు
జీవితం సరిగా లేదంట. ప్రార్థన చేశాడంట. ఈయన పరలోకం పోయాడంట. పరలోకం పోయి దేవుని అడిగాడంట, ప్రభా ఒక్కటే ఒక వరం ప్రభా నాకు. ఏంది నాయన అడుగు. నా దోస్తున్నాడు ప్రభా, చాలా మంచి జిగిరి దోస్తు ప్రభా, ప్రాణ స్నేహితులు మేమిద్దరం. ఆ స్నేహితుడు కొంచెం పొరపాట్లతో ఉన్నాడు, కొంచెం జీవితం అటు ఇటు పోతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రభా, నా మొహం చూసి కొంచెం ఒక్కసారి పరలోకం తీసుకురా ప్రభా అని అడిగాడంట. అవునా, తప్పదా అంటే తప్పదండి. ఆయన ఉండలేడయ్యా, ఆయన జీవితం బాగలేదయ్యా, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, ఆయన ఉండలేడు పరలోకంలో. పరలోకంలో నీతి కలిగిన వారే ఉంటారయ్యా, పరిశుద్ధంగా కాపాడుకున్న వారే ఉండగలుగుతారు. పరలోకం మొత్తం అంతా పరిశుద్ధంగా పవిత్రముగా ఉంటుంది. ఆయన ఉండలేడు అంటే, లేదు ప్రభా నువ్వు తీసుకురా ప్రభా, ఎట్లానే చేయి ప్రభా అని ఏడుస్తున్నాడు అంటే దేవుని దగ్గర. అంటే సరిగా ఈ వ్యక్తి ఇంటలేడని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని సరే తీసుకురాని దేవుడితో పంపించి తీసుకొచ్చి పరలోకం ఎదుట నిలబెడితే ఈయన లోపల ఆనందంగా ఉన్నాడంట. వాళ్ళ ఫ్రెండు, ఆ తీసుకొచ్చిన ఆ ఫ్రెండు, ఎవరైతే లోకంలో కలిసి జీవిస్తున్న ఆ ఫ్రెండు తీసుకొచ్చి లోపలికి తీసుకొస్తుంటే లోపలికి రాలేకపోతున్నాడంట. ఆ వెలుగు, ఆ తేజోమయమైన ప్రకాశం అంతా తట్టుకోలేకపోతే, నేను ఉండలేను, అసలు నేను ఉండలేకపోతున్నా ఈ వెలుగులో, ఈ పరిశుద్ధతలు నేను ఉండలేకపోతున్నా అని పరిగెత్తి దుంకాడంట. నరకంలో పడ్డాడంట పోయి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, పరలోకం పరిశుద్ధుల కోసమే, పరిశుద్ధుల కోసమే. ఆ కన్యకను ఎన్నుకున్నాడంటే ఒక పరిశుద్ధమైన వ్యక్తి కొరకు ఆయన చూశాడు. ఈ రోజున కూడా దేవుడు పరిశుద్ధుల కొరకే చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధులని స్వీకరిస్తాడు ఆయన, పాపులని పరిశుద్ధులుగా మారుస్తాడు. కానీ పరిశుద్ధత లేకపోతే మాత్రం ఆయన ఒప్పుకోడు. ఈ రోజున మనకు కలిగిన గొప్ప భాగ్యం ఏందో తెలుసా? పరిశుద్ధంగా మార్చబడ్డాం. కానీ ఆ పరిశుద్ధతను కాపాడుకుంటామా లేదా అన్నది క్వశ్చన్. 10 మంది కన్యకలు, 10 మంది కన్యకలే. కన్యకలు అంటే మంచివారే కదా, కన్యకలంటే మంచివారే, పరిశుద్ధులే. కానీ లాస్ట్ టైం వరకు కాపాడుకునే వారి జీవితాన్ని బట్టే ఉంటుంది. లాస్ట్ టైం వరకు మన పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తాం, లేదంటే వెనక్కి పంపించబడతాం. ఈ రోజున ఆ పరిశుద్ధమైన కన్యక జీవితాన్ని మనమందరము కలిగి ఉందుముగాక. పరిశుద్ధమైన కన్యకగా దేవుని ఎదుర్కొనే వరకు మనము ఎదురు చూచుదుముగాక. నిస్సందేహముగా, ఏ విధమైనటువంటి సందేహం లేకుండా నా దేవుని కొరకు నేను పరిశుద్ధముగానే జీవిస్తానన్న తీర్మానము ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కలిగి ఉందురుగాక. ఆమేన్. చూడండి, ఆ తర్వాత ఏమని రాయబడింది? గర్భవతి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు అనెను. ఇమ్మానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు రాకముందు ఎంత టీం వర్క్ జరిగిందో, లేకపోతే ఎంత పరిణామాలు జరిగాయో తెలియదు. కానీ ఎంతగా దేవుడు మనుషులను కోరుకొని వచ్చాడంటే, ఇమ్మానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం. చూడండి, ఈ మనుషులు దేవునికి దూరంగా పోతారు. మనుషులు ఈ లోకంలో కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే మనుషుల చేత వెలివేయబడే పరిస్థితులు ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ప్రతి మనిషి కోరుకునేది ఏందో తెలుసా? నాకు ఒక ఆదరణ మాట ఉంటే బాగుంటుంది, నాకు ఎవరైనా ఆదరిస్తే బాగుంటుంది, ప్రేమ చూపితే బాగుంటుంది, నాకెవరైనా నా జీవితాన్ని నడిపిస్తే బాగుంటుండే. ప్రతి వ్యక్తి అనుకుంటాడు. ప్రపంచమంతా దేని కొరకు ఎదురు చూస్తుంది, ఇది వెంటాడుతుంది అంటే ఒక ప్రశాంతత కొరకు, ఒక ప్రేమ కలిగిన జీవితం కోసం, సమాధానమైన జీవితం కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే దేవుడు మనుషులందరికీ ఒక తోడును ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా.
దేవుడు మనకు తోడు. మనుషులకు దేవుడు ఎంత దూరంగా ఉన్నారని మనుషులు అనుకుంటారు, ఆ దేవుడు మనుషులకు అంత దగ్గరగా వచ్చాడు. క్రీస్తుగా పుట్టి ప్రతి ఒక్కరికి మాట ఇచ్చి, నేను నీకు తోడుగా ఉంటాను. నీ కష్టంలో, నీ ఇబ్బందులో, నీ శ్రమలలో, అవమానాల్లో, వెలివేతలలో నేను నీకు ఉంటాను. ఎవరికైనా ఇదే మాట ప్రపంచమంతటికి చెప్పాడు ఆయన. చూడండి, పుట్టడం అయితే కన్యకలో పుట్టాడు, కానీ ఆయన ఇమ్మానుయేలుగా అందరికీ ఆయన దర్శనమిచ్చాడు. హల్లెలూయా. ఇజ్రాయేలులో పుట్టిన దేవుడు ప్రపంచ మానవాళికి అంత ఒక పేరు పెట్టాడు. ఏంటంటే, నేను నీకు ఇమ్మానుయేలుని అన్నాడు. అది ఇండియా అయినా, అమెరికా అయినా, పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా ఒకటే మాట, నేను నీకు ఇమ్మానుయేలు దేవుడను, దేవుడు నీకు తోడుగున్నాడు, భయపడకు. ఏ దేవుడి మాట చెప్పలే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రక్షకుడు అనేవాడు మాత్రమే ఈ మాట చెప్పాడు. ఎవరు చెప్పలేదు, నేను ఇమ్మానుయేలు దేవుడను, నేను నీకు తోడుగా ఉంటాను. నాకు అది ఇది అని చెప్పేవాళ్ళనే మనం వింటామేమో కానీ, చూస్తామేమో కానీ, నేను నీకు తోడు, ప్రాణం ఇచ్చేవారిని ఎక్కడ చూస్తామండి మనం? చెప్పండి. నేను నీకు తోడుగా ఉన్నాను అంటా ఉన్నాడు దేవుడు. ఇమ్మానుయేలు అనే మాట ఎంత 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 మంచి మాట అంటే, ఆ పదానికి ఒక చోట రాయబడ్డది ఒక మాట. యెషయా గ్రంథము 3:8 ఒక మాట రాయబడ్డది. యెషయా గ్రంథం 8:8 అవి యూదా దేశంలోనికి వచ్చి పొంగి ప్రవహించును, అవి కుతికెలలో తవును. ఇమ్మానుయేలు పక్షి రెక్కలు విప్పినప్పటి వలె, దాని రెక్కల వ్యాపకము ఈ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. హల్లెలూయా. ఈ ఇమ్మానుయేలు అనేటువంటి మాట ఎందుకు వాడాడు దేవుడు అంటే, ఒక వ్యక్తికి ఒక మనిషికి కంప్లీట్ ప్రొటెక్షన్, కంప్లీట్ ఒక ఫేవర్, కంప్లీట్ ఒక ఆదరణ ఇస్తే ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని గురించి దేవుడు ఇమ్మానుయేలు అనే పదాన్ని వాడాడు. ఒక మనిషికి ఏ తేడా లేకుండా అన్నీ ఇచ్చి సర్వం ఇట్లా రెక్కలతో కప్పితే ఎట్లాగుంటుందో అట్లాగా దేవుడు ఇమ్మానుయేలుగా మన దగ్గరకు వచ్చాడంట. ఈ రోజున ఎంతోమంది ఈ చోట నిజంగా ఈ రెక్కల, ఒకసారి చదువుతారన్నమాట, ఒక నిమిషం. పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటా వ్యాపించును. పక్షి రెక్కలు విప్పక ముందు ఇట్లా ఉంటుంది కదండి. రెక్కలు విప్పిన తర్వాత ఒక దేశం మీద పక్షి రెక్కలు విప్పి మొత్తం ఇట్లా కప్పితే ఎట్లా ఉంటుందో అట్లా దేవుని కృప మనిషికి తోడై ఉంటుందంట. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే తన రెక్కలతో దేవుడు ప్రతి ఒక్కరిని కప్పి, ఏ ప్రాబ్లంకైనా, ఏ సమస్యకైనా, ఏ యొక్క అవమానానికైనా దేవుడు నేనున్నానని, దేవుడు తోడుగా ఉన్నానని మాట ఇవ్వడం. నేను ఉన్నాను, తన రెక్కలతో కప్పుతాను, నేను నా రెక్కలతో కప్పుతాను. దేవుని వాక్యం రాయబడినది, కోడి తన రెక్కల కింద కప్పునట్లుగా ఆయన మిమ్మల్ని కప్పుతాడు. ఇమ్మానుయేలు అనే మాట దేవునితో మనం ఎంతగైనా పడి దేవుని భుజం మీద ఆనుకునేంతగా ఆ ప్రేమ మనకిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున ఏ మనిషికి ఆదరణ కావాలన్నా, ఏ మనిషికి ప్రేమ కావాలన్నా, ఏ మనిషికి ఒక మంచి సహవాసం కావాలన్నా, ఒక తృప్తి కావాలన్నా, నా దేవుడు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడని ప్రపంచమంతటా మనం చెప్పగలిగిన వారముగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే కంప్లీట్ ప్రొటెక్షన్, ఫేవర్.
ఏ సందేహం లేకుండా అయ్యో అని దేని కూడా భయపడకుండా ఒక వ్యక్తి పరిపూర్ణముగా ఏ వ్యక్తి పైన ఆనుకొనగలడో ఆధారపడగలడో అంటే అదే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయనే కన్యక గర్భంలో పుట్టినవాడు, ఇమ్మానుయేలుగా మన కొరకు వచ్చాడు. ఆ తోడు పక్షి రెక్కలు చాపినట్లుగా ఎండ తగలకుండా, వర్షము రాకుండా, కష్టము కలగకుండా ఆ రెక్కలు ఆ దేశమంతటిని కాపాడినట్లుగా దేవుడు తన కృపను అంతగా మనుషులకి ఇవ్వాలనుకున్నాడు. మనుషులు దేని గురించి భయపడొద్దు, ఇంకా ఎవరి గురించి మనుషులు మోసపోవద్దు, ఎవరిని కూడా ప్రేమ అందట్లేదని మనుషులు అనుకోవద్దు. ఎందుకనంటే ప్రేమ కొరకు మనుషులు వెతికి అలసిపోయారు, తృప్తి లేక మనుషులు జీవిస్తూ ఉన్నారు. అందుకే నేను ఒక క్రీస్తుగా, ఒక ఇమ్మానుయేలుగా మనుషుల దగ్గరికి వెళ్ళాలని దేవుడు తలంచాడు. నా రెక్కలతో మనుషులను కప్పాలనుకున్నాడు. అందుకే క్రీస్తుగా కన్యక గర్భంలో దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే మాట మనం ఎప్పుడు విన్నా కానీ జ్ఞాపకం చేసుకోండి, నాకైతే నిజంగా దేవుని హత్తుకునేటటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఇమ్మానుయేలు అనే మాట ఎప్పుడైతే విన్నానో పరిగెత్తుకుంటూ పోయి దేవుని హగ్ చేసుకుందాం అన్నట్లు అనిపిస్తుంటుంది నాకు. ఎందుకనంటే చూడండి, నీకెవ్వరైనా ఉండొచ్చు, నీ ప్రాణ స్నేహితుడే ఉండొచ్చు, భర్తనే ఉండొచ్చు, తల్లే ఉండొచ్చు, తండ్రే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ నా దేవుని దగ్గర దొరికినంత ప్రేమ ఎవరి దగ్గర దొరకదు. అది ప్రతి మనిషికి అంతే. నీకు దేవుని దగ్గర దొరికినంత కృప, ప్రేమ, ఆదరణ ఎవరి దగ్గర మనుషులు 10 విషయాలు ఉంటే ఒక 5 అర్థం చేసుకుంటారు, 5 అర్థం చేసుకోలేరు. మ్యాక్స్ ఒక 6-7 అర్థం చేసుకుంటారు, మిగతాది అర్థం చేసుకోలేరు. బాగా జాన్ జిగ్రీ అంటారు కదా, అలాంటి వారు ఉన్నా సరే ఒక 6-7% అర్థం చేసుకుంటారు. కానీ దేవుడైతే కంప్లీట్గా నిన్నుగా అర్థం చేసుకొని ప్రేమించి నీకు తన కృప అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు రాజుగా ఆయన వచ్చాడంటే ఆయన నీ జీవితంలో ఏ కొదువ లేకుండా చేయడానికే. మనిషికి దేవుని అవసరం ఎంత ఉందంటే తన జీవితంలో ఏ పరిస్థితి అయినా దేవునిపైన పడగలిగేటటువంటి స్థితిని దేవుడు కల్పించాడు మనిషికి. అందుకే ఇమ్మానుయేలు అని ఆయన పేరు పెట్టుకున్నాడు. దేవుడు మనకు తోడు. ఇంకా మీరేం టెన్షన్ పడకండి, దేవుడు మీకు తోడుగా వచ్చాడు. దూరముగా ఉన్నవాడు దగ్గరగా వచ్చాడు అని అర్థం. దూరంగా లేడు ఇంకా ఆయన. చాలామంది అనుకుంటారు దేవుడు ఆకాశం అందున్నాడు, నేను పిలిస్తే పలకడో, చాలా బిజీగా ఉన్నాడో ఏమో. లేదు, దేవుడు ఇమ్మానుయేలుగా వచ్చాడు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు ఆయన. బైబిల్ ఒక మాట, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నీవు దగ్గరగా ఉండినట్లు ఏ దేవుడు దగ్గరగా లేడు అని రాయబడి ఉంటుంది వాక్యంలో. యెహోవా సమీపముగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ జనమునకైనా అంత సమీపముగా ఉండినా అని రాయబడి ఉంటుంది వాక్యంలో. నిజంగా ఇమ్మానుయేలు దేవుడు అంటే మనకు ఎంత సమీపంగా ఉండగలడు, అంత సమీపంగా ఉండే దేవుడు. ఈ రోజున ఆ ఇమ్మానుయేలు యొక్క బలము మనం పొందుకొని ఈ చోట నుంచి వెళ్ళుదముగాక. ఆ యొక్క కంప్లీట్ ప్రొటెక్షన్ మనము అనుభవించుదుముగాక. ఈ రోజు నుంచి కూడా దేవుడు దూరస్తుడు కాదు, నాకు సమీపస్తుడైనాడు, నన్ను ఆయనలో కలుపుకున్నాడు, నాకు ప్రొటెక్షన్ రెక్కల నీడను నాకు ఇచ్చాడు. ఆయన ఒక ఇమ్మానుయేలుగా నాకు వచ్చాడు. ఆయన నాకు తోడుగా ఉన్న దేవుడు అని వాగ్దానము చేశాడు. పరిస్థితులన్నీ మార్చేశాడు ఆయన. అంతవరకు క్రీస్తు పుట్టుకకు మునుపు ఉన్న ఆ రోజులు వేరు. క్రీస్తు పుట్టాక ఆ స్థితినంతను మార్చి దేవుడే నీకు తోడుగా వచ్చాడని చెప్పాడు దేవుడు. ఇమ్మానుయేలు అన్నాడు. అంతవరకు ఇమ్మానుయేలుగా లేడు దేవుడు. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి దేవుడు ఇమ్మానుయేలుగా దేవుడు వచ్చాడు. ఎంత క్షమాపణ అవసరమైతే అంత క్షమాపణ ఇస్తాడు.
ఎంత ప్రేమ అవసరమైతే అంత ప్రేమ ఇస్తాడు, ఎంత ఆదరణ అవసరమైతే అంత ఆదరణ ఇస్తాడు. ఏది కొదువ లేకుండా 1% కూడా మనము సందేహించడానికి వీలు అవసరమే లేదు. చాలామంది అనుకుంటారు, సరే ఇంతవరకు ప్రేమించాడు కానీ ఇంకా ప్రేమిస్తాడా, ఇంకా నన్ను లవ్ చేస్తాడా యేసయ్య, ఇంకా నన్ను ఆదరిస్తాడా, ఇంకా నాకు ఆయన దగ్గర ఒక ప్రేమ దొరుకుతుందా అని అనుకుంటారు. చూడండి, దేవుడు అంటేనే ప్రేమ అని అర్థం. పౌలు భక్తుడు రాస్తాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని రాస్తాడు. దేవుడు అంటే ఏందో తెలుసా? ప్రేమ. ప్రేమ అంటే ఏందో తెలుసా? దేవుడే. దాని రెండింటిని వేరు చేయ వీలు కాదు. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి అని తన్ను తాను వెల్లడి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు అర్థం కాక అనుకుంటారు, బార్డర్స్ వేస్తారు మనుషులు. ఇంత ప్రేమ వరకునే ఎవరైనా ప్రేమిస్తారేమో, ఇంత మాత్రమే ప్రేమిస్తారు. దేవుడు నిజంగా బార్డర్స్ లేని ప్రేమనిచ్చాడు. నువ్వు ప్రేమను ఆశిస్తున్నావంటే నీకు ప్రేమను ఇచ్చేవాడు ఉన్నాడని అర్థం. నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు 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 ఒక సహవాసం, ఒక నెమ్మది కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావంటే ఆ నెమ్మది ఇచ్చేవాడు ఒకడే ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ప్రేమ ఇచ్చేవాడు లేకుండా మనిషికి ప్రేమను గురించినటువంటి ఆలోచన రానే రాదు. ఒక గివర్ ఉన్నప్పుడే ఒక రిసీవర్ ఉంటాడు కదండి. యాంటీని అంటాం కదండి. రిసీవర్ ఉందంటే అటు నుంచి రావాలి, రాకపోతే రిసీవర్ ఉండదు కదా. రిసీవర్ తయారు చేయకంటే ముందే అక్కడ పెద్ద టవరే ఉంటుంది. చూడండి, మనిషి ప్రేమను ఆశిస్తున్నాడన్న విషయము ఎప్పుడైతే మనిషి గుర్తుపడతాడో అప్పుడు మనిషి తెలుసుకోవాల్సింది ఏంది? ప్రేమను ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఈ లోకంలో ఏది ఎక్కడ దొరకనంత ప్రేమ నా తండ్రి, నా యేసే దగ్గర దొరుకుతుందని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఇది సత్యం. ఇమ్మానుయేల్ అంటే ఎక్కడ దొరకనంత లవ్ మన తండ్రి, మన యేసే దగ్గర దొరుకుతుందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బాలుడుగా పుచ్చాడంటే ఆయనను ఒక బొమ్మగా, ఒక థర్మకోల్ బొమ్మగా, ఒక లైటింగ్స్గా, క్రిస్మస్ అంటే ఒక సాధారణమైన దృష్టికోణంతో మనం చూస్తూ ఉంటాం. ఆత్మ సంబంధముగా ఆయన ఎంత ప్రభావంతో మన జీవితంలోనికి వచ్చాడనే విషయం మనం గుర్తుపట్టం. ఈరోజున దేవుడు అంటా ఉన్నాడు, ఇమ్మానుయేల్గా నేను వచ్చాను. ఇమ్మానుయేల్ అంటే ఒక వ్యక్తికి, ఒక మనిషికి, ఒక కుటుంబానికి, ఒక జనానికి ఎంత అవసరమో అంతా ఇవ్వగలిగిన వాడే ఆ ఇమ్మానుయేలు దేవుడు అని ఈరోజున మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ దాని గురించి మనం భయపడని అవసరం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రక్కన నువ్వు ఇమ్మానుయేలు దేవుణ్ణి పెట్టుకొని నువ్వెందుకు బాధపడతావు? ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు మనుషుల మీద ఆధారపడతావు? ఎందుకు మనుషుల ప్రేమకు మోసపోయి, లేకపోతే మనుషుల ప్రేమ దొరకక ఎందుకు ఆరాటపడతావు? నీ దగ్గర ఇమ్మానుయేలు దేవుడు ఉన్నాడు సిద్ధముగా. ఆ ఇమ్మానుయేలు దేవుడు నీ జీవితాన్ని ప్రేమమయం చేస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. నువ్వు ప్రార్థించే, ఆలకించే దేవుడు నీవు ప్రార్థిస్తే. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనిషికి ఎంత దగ్గరగా వచ్చాడో దానికి రుజువుగా రుజువుగా దేవుడు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాడు. మనుషులు నమ్మరు. క్రీస్తు నీకు ఎంత దగ్గర వచ్చాడు, ఎంత సొంతముగా నేను చేసుకున్నాడు, తన ప్రాణం పెంచాడు అంటే చెప్తావులేనా, నన్ను ఎవరు పట్టించుకోరు అంటారు. కానీ రుజువుగానే ఆయన పేరే పెట్టుకొని వచ్చాడు, ఇమ్మానుయేల్ నేనని. ఏ మనిషి కూడా దేవుని ప్రేమను తక్కువ చేసి చూడకూడదు. హల్లెలూయా. ఏ మనిషి కూడా దేవుని దగ్గర ప్రేమ దొరుకుతుందా అనే సందేహము లేనే లేదు, ఉండనే కూడదు. దేవుని ప్రేమకు సాదృశ్యమే ఈ ఇమ్మానుయేల్ అనేటటువంటి పేరు. హల్లెలూయా. ఆయనకు సైన్యములకు అధిపతి పేరు కలిగి ఉంది.
దేవుడు మనకు తోడు అంటే ఏ దేవుడో తెలుసా? ఒక మాట రాయబడ్డది, ఈ మాట చదివి నేను ముగిస్తాను. కీర్తన 46వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడ్డది. ఈ మాట చదివి నేను ముగిస్తాను. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అదే మాట 11లో కూడా రాయబడి ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆషామాషి దేవుడు కాదు నీకు తోడుగా ఉన్నది. ఏ దేవుడు? సైన్యములకు అధిపతియగు దేవుడు. ఏదో చిన్న బాలుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నట్టుగా మన మైండ్ సెట్ ఉండకూడదు. సైన్యములకు అధిపతియగు దేవుడు, జీవము కలిగిన దేవుడు, పరలోక సైన్య సమూహాలన్నింటినీ ఒక్క మాటతో, ఒక చూపుతో ఏలగలిగిన దేవుడు, సృష్టినంతటిని, భూమి, ఆకాశం, నక్షత్రాలు ఒక 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 చూపుడు వేలుతో ఆయన ఏలగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే సైన్యములకు అధిపత్యకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం. అటువంటి దేవుడు, అంత మహిమ కలిగిన దేవుడు మనతో ఉంటే మనకి ఇంకా ఏం కావాలి? ఎవరి అవసరం మనకు లేదు. కావలసినంత ప్రేమ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇమ్మానుయేలు రాజు పదే 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 మిమ్మల్ని జడియకండి, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీ జీవితాలను నడిపిస్తానని మరొకసారి మాట ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ ఇమ్మానుయేలు రాజు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన వాగ్దానాలు మనము పొందుకొని జీవించుదుముగాక. కంప్లీట్ దేవుని ప్రేమను మనం చూచుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ unto you, Father. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. యెహోవా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉన్న దేవుడవు, నాకేం భయం, ఇంకా నాకేం కొదువా? ఈ రోజున ఒక కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అన్న మాట నీకు వెల్లడి చేశాడు దేవుడు. ఒక కన్యకగా నీవు ఉంటావా? ఒక ప్రతిష్ఠితమైన వ్యక్తిగా నీవు ఉంటావా? ఆయన కోసం చెప్పు. ఆయనకి అపరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఏ మనిషి కూడా అపవిత్రుడిగా, పరిశుద్ధత లేకుండా ఉండడం ఆయనకి ఇష్టం లే. ప్రతి ఒక్కరైనా రాజ్యంలో కనబడాలి, ప్రతి ఒక్కరు రక్షణలో ఉండాలి, ప్రతి ఒక్కరు ఆయనను పొందుకోవాలి, పరిశుద్ధమైన జీవితం ద్వారా ఆయనకు సమీపస్తులుగా కావాలి అనేది ఆయన చిత్తమై ఉంటుంది. ఆ దేశాన్ని కోరుకున్న దేవుడు నీకు ఇమ్మానుయేలుగా పుట్టాడు, ఇమ్మానుయేలుగా వచ్చాడు. భూజనులందరి తరఫున దేవుడు ఒక ఇజ్రాయేలునే కోరుకొని పుట్టాడు. తెలుసా? నీ తరపున, నా తరపున, ప్రపంచ మానవాళి తరపున ఇజ్రాయేలును కోరుకున్నాడు. ఇజ్రాయేలు ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలు ఒక కృప నువ్వు అనుభవించగలుగుతావా? ఈ రోజు నుంచి ఇమ్మానుయేలు యొక్క ఆ యొక్క ప్రొటెక్షన్, ఫేవర్, కాపుదల, రెక్కలు చాచి ఆ రెక్కల నీడలో భద్రపరిచినట్లుగా తన బిడ్డలని దేవుడు కాపాడాలని వచ్చాడు. ఆయన వచ్చింది తన రెక్కలతో కప్పడానికే.
ఆయన వచ్చిన తన రెక్కల నీడలో ఆశ్రయం మనకి ఇవ్వడానికే. ఆయన వచ్చిన తన రెక్కల నీడన మనము ఏ భయము లేకుండా నిర్భయముగా మనం జీవించడానికి ఆయన వచ్చాడు. ఇమ్మానుయేల్ రాజు మనకు తోడుగా ఉన్నాడు. ఇంత గొప్ప కృప మనం కలిగి ఉన్న వ్యక్తులం. దేవుని కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రభువుల తీసుకుంటూ ఉన్నాం. ప్రభువుల కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఇమ్మానుయేల్ రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇమ్మానుయేలుగా మా కొరకు మీ దిగొచ్చిన దేవుడు నా తండ్రి, కృప చూపి నడిపించిన అడుగుచున్నాను ప్రభా. మా కొరకు వచ్చి మీ రక్తాన్ని, మీ యొక్క శరీరాన్ని, ప్రాణాన్ని మా కోసం పెట్టారు. ఇదిగో ఈ రోజున తండ్రి, మీ శరీరాన్ని, మీ రక్తమని ప్రభు సాదృశ్యముగా ప్రభువుల తీసుకొని వచ్చుంటుండగా ప్రభువులను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి, పవిత్రపరచండి. తీసుకుని వచ్చిన మమ్మల్ని అందరినీ మీ దర్శించండి. ఒక నూతన తీర్మానంతో ఈ చోటు నుంచి మేము వెళ్ళే కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఈ రొట్టెను, ఈ ద్రాక్షరసమని మీ దర్శించి, దీవించి, ఆశీర్వదించి మీ శరీరముగా, మీ రక్తముగా మార్చవలసిందిగా ప్రార్థన. మీ జీవంతో నింపండి. మీ పునరుద్ధాన శక్తి చేత నింపి నడిపించను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు, ఓ పాపియాందు మున్గుము, పాపంబు బోవును. యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ జావగా, యేసు రక్తమేపుడు స్రావించె నాకుగా. యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ జావగా. నీ చేతిలో ఉన్న దేవుని యొక్క శరీరం అని గమనించండి. దేవునికి నీకు సంబంధాన్ని సరిచేసుకునే మధ్య ఒక మంచి నిబంధనతో, తీర్మానంతో, నీకు దేవునికి మధ్యలో ఏమైనా అడ్డు ఉంటే సరిచేసుకునే ప్రభా నన్ను క్షమించమని అడగండి. ప్రార్థనలో క్షమాపణ అడిగి ఒక నిబంధనతో, ప్రభా ఇంతవరకు నేను ఈ బలహీనతలో ఉన్నానేమో, ఇంతవరకు ఈ మాట నేను వినలేదు, ఇదిగో ఈరోజు నుంచి నేను మాట ఇస్తున్నాను ప్రభా, నేను నీ కొరకు జీవిస్తానని చెప్పి క్షమాపణతో, కృతజ్ఞతతో నీ చేతిలో ఉన్నటువంటి రొట్టెను తీసుకొని వచ్చిన దేవుని శరీరముగా హాయూట దొంగయు హాశుద్ధుడాయేను, నీ నాటి పాపినిప్పుడు
నేనందు మున్గుదు యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించె నాకుగా. నీ చేతిలో ఉన్న దేవుని యొక్క రక్తం అని గమనించి నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి పరిస్థితులను బట్టి క్షమాపణ అడిగి సరి చేసుకొని కృతజ్ఞత చెల్లించి నీ చేతులు ఉన్న యేసయ్య రక్తాన్ని తీసుకోవచ్చును. నీ రక్తధారలేలా పాపికాశ్రయం బీచును. నీ రక్తధారలేలా పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా ప్రాణము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో మేము హద్దులు లేని మీ ప్రేమను చూసే కృప దయచేయండి. ఎల్లలు లేని మీ యొక్క కృపను, దయను చూసే కృప దయచేయండి. హద్దులు ఎల్లలు లేని ప్రేమ పేరే ఇమానియేలు అని మీరు సెలవిచ్చారయ్యా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగయ్యా, మీ శరీరాన్ని బట్టి, మీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు. ఎంతో కోట్ల మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రభు వల్ల తీసుకున్న మేము మీ నిబంధనలు నిలబడే కృప దయచేయండి. మీ కొరకు బ్రతికి కృప దయచేయమని కోరుచున్నాను. దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.